అంతకంటే పెద్ద మత్యం ఉందా ఈ ప్రపంచంలో? ప్రేమ కంటే మత్యం ఉందా? సో నిజంగా చెప్తున్నాను, మనను మెయిన్గా యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ మనం నమ్మి మనం చేస్తున్న సేవలు చూసి మన ఇన్విటేషన్ విధంగా ఎక్కువ చేయొచ్చు. ఎటువంటి ప్రభుత్వ సపోర్ట్ లేకుండా ఎవ్రీ ఇయర్ 10,000 స్కూల్స్ వెళ్తున్నాం సార్. 10,000 స్కూల్స్ వెళ్తున్నాం 2 రాష్ట్రాల్లో. మరి అటువంటిప్పుడు మీరు ఇంకా సపోర్ట్ చేస్తే అద్భుతంగా చేయొచ్చు. కారణం ఏంటంటే మాకు కావాల్సింది వాళ్ళు ఒకటే సగం చెప్తారు, రోజు చెప్తారు, ఇంటికి ఒక స్పీకర్, అది మా నినాదం సార్. ఒక్కొక్క ఇంట్లో ఒక స్పీకర్ తయారు కావాలి, ఒక్కొక్క ఊళ్ళో ఒక ట్రైనర్ ఉండాలి. మా డ్యూటీ ఏంటంటే 4 రకాలు ఉంటుంది సార్. నెంబర్ 1 మా హెల్త్ కాపాడుకుంటాం. రెండోది మేము సంపాదించుకుంటాం, ఎవరి దగ్గర అడుగుతాం, మేము సంపాదించుకుంటాం. మా కాళ్ళ మీద పడతాం, మా అమ్మనాన్ని బాగా చూసుకుంటాం, భార్య బాగా చూసుకుంటాం, మేము మంచిగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. వెల్త్ 3 మా ఫ్యామిలీ బాగా చూసుకుంటాం, మా భార్య పిల్లలు బాగా చూసుకుంటాం. ఈ 3 తర్వాత మిగిలిన సమయం మొత్తం సమాజ సేవనే, సర్వీస్. ఇప్పుడు నేను మీతో మాట్లాడదలుచుకున్నాను ఒకటే. మార్నింగ్ నుంచి మీరు ఆఫ్ డే ఉన్నారు, ఇది మాట్లాడుతుంటే ఇంకా ఎక్కువగా మీరు తెలుసుకుంటారు. ఒకటే నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఇంకో పని చేయొచ్చండి. మన ఓన్ ట్రైనింగ్ లో నేర్చుకున్నట్టుగా డిజైనింగ్ ప్రోగ్రామ్ కానీ, దాంట్లో అడల్ట్ లెర్నింగ్ ప్రిన్సిపల్స్ కానీ, లేదా దాంట్లో ఇన్స్ట్రక్షన్ ఆబ్జెక్ట్ కానీ పెట్టి ఇంకా ఏ రకంగా అద్భుతంగా చెప్పవచ్చు. పోలీసుల కంటే మనం ఇంకా బాగా చెప్పవచ్చు, మనసుకు అద్భుతంగా చెప్పవచ్చు. మనం ఎక్స్పర్ట్ కాదు దాంట్లో. టెక్నాలజీ కూడా మనం ఎలా చెప్పచ్చు. వాళ్ళ సపోర్ట్ మనం స్కూల్కి వెళ్తాం, కాలేజ్కి వెళ్తాం. ఆ రకంగా అక్కడ చెప్పడానికి మనము మీరు ఓన్ తయారు చేయండి. యూట్యూబ్కి వెళ్ళండి, దానికి వెళ్ళి వీడియోలు తయారు చేయండి. ChatGPTకి వెళ్ళిన విధంగా ఇన్ఫర్మేషన్ తీసుకోండి, రకరకాల ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఫస్ట్ నాకు చూపించండి, నేను ఓకే అని చూపించండి. లేకపోతే ఏదో చేసి అనుకోండి ఉన్నారా అర్థమైంది. కాబట్టి పక్కా ఉండాలి, ఆ రకంగా తయారు చేయండి. రెండోది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడో పోయి మారది కాదు, ఫస్ట్ మన ఇంట్లో మారాలి, మన చుట్టుపక్కల మారాలి, మన ఏరియా ప్రాంతాల్లో మారాలి. ఇప్పుడు మన మారోజు రమేష్ గారు మొత్తం ఆ ఏరియా మొత్తం అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ మొత్తం సాధించాలి. అంటే ఆయన అందరిలో కనీసం 1000 మంది ఉన్నారు సార్. సో అది ఎక్కడ భద్రాచలం ఆ మధ్య పాల్వంచ ఏరియాలో ఉంటారు కదా, అంటే అది చాలా ఎఫెక్టెడ్ ఏరియా. అలాంటి వాళ్ళకి ఇక్కడ రావడం జరిగిందంటే మనము 100%గా రేపు యువతను కాపాడుకోవాలంటే మనం వాళ్ళ నుంచి బయటపడేయాలి. కానీ దానికోసం మేము పని చేద్దాం. మనకి ఎలాగో ప్రజెంటేషన్ స్కిల్స్ ఉన్నాయి, మాట్లాడే కళ ఉంది, ధైర్యంగా ముందుకెళ్తాము, అన్ని రకాలుగా ముందుకెళ్తాము. ఈ టెక్నాలజీ తీసుకున్నాము, ఈ టెక్నాలజీ తీసుకొని మనమే కొన్ని పవర్ పాయింట్ తయారు చేసి సార్ చూపిద్దాం సార్. వీ క్రియేట్ దిస్ విత్ యానిమేషన్ పవర్ పాయింట్, విత్ వీడియోస్ పవర్ పాయింట్, విత్ ఏ పవర్ పాయింట్ గామా ఏమైతే తయారు చేద్దాం, ChatGPTతో తయారు చేద్దాం, మంచి తయారు చేసి అద్భుతంగా. అంటే పిల్లలు ఎలా ఉంటుందంటే ఈజీగా ఆకట్టుకుంటారు, అలా చేయాలి. ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఒకప్పుడు మనకు ఆడియో విజువల్స్ లేదండి, ప్రతి స్కూల్లో ఆడియో విజువల్స్ ఉన్నాయి. ప్రతి స్కూల్లో ఆడియో అవన్నీ పెట్టి చూస్ చేసి మనం మాట్లాడి దాని దగ్గర వాయిస్ మోడ్యులేషన్ అవసరమైతే మన మొహంలో ఆ బాధ చూపించాలి, ఆ ఇబ్బంది చూపించాలి, ఆశ్చర్యం చూపించాలి, మనకి ఏడుపు చూపించాలి, అన్ని చూపిస్తూ నవరసాలు చూపిస్తూ మాట్లాడండి, అప్పుడే అర్థమవుతుంది. అదే రకంగా మీరు బంద్ చేయాలి అంటే మేము బంద్ చేస్తాం, అట్లా కాకుండా దాన్ని అర్థమయ్యేటట్టు తీసుకెళ్ళండి. నేను ఇప్పుడే డిక్లేర్ చేస్తున్నాను, ఎవరైతే ఎక్కువ స్కూల్స్ వెళ్తారో, ఎవరైతే ఎక్కువ మందికి చెప్తారో వాళ్ళకి మన యాన్యువల్ కన్వెన్షన్ లో మీకు సపరేట్ అవార్డ్స్ కూడా ఉంటాయి. రికగ్నిషన్ మన ఏప్రిల్ 18-19 కాన్ఫరెన్స్ ఉంటుంది, ఎవ్రీ హాఫ్ ఇయర్ కాన్ఫరెన్స్ ఉంటుంది, రీజనల్ మీట్స్ ఉంటాయి, దాంట్లో మీకు సపరేట్ రికగ్నిషన్ ఉంటుంది. ఎందుకోసం రికగ్నిషన్ అనేది మన కోసం, గుర్తింపు కోసం వెళ్దాము, చేద్దాము. రెడీయా? సో ఈ రకంగా మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. మరి ఈరోజు నా బర్త్డే గిఫ్ట్ కావాలి, మీరు ఇస్తారా? 63 ఏళ్ళు అయింది, ఇస్తారా? 630 స్కూల్స్కి వెళ్ళాలి, 630 schools and colleges and institutes వెళ్ళాలి. I am giving target of 3 months. Okay, sir. Sir, holidays? No, I don't know. Yes, sir. Sir, చిన్న కరెక్షన్. చెప్పండి సార్. ఒక్కొక్కరు 63 స్కూల్కి వెళ్ళాలి. అది చెప్పండి సార్. ఇప్పుడు 3 నెలలు టార్గెట్ ఇస్తున్నాం, 3 నెలల 3 months లోపల
630 ఎవరు ఎక్కువ మంది కంటెంట్ చెప్పండి దయచేసి నేను వెళ్ళి మొత్తం కంటెంట్ చెప్పండి. అక్కడ మంచిగా మీకు అన్ని స్కూల్స్ లో ప్రిన్సిపాల్స్ అన్ని సపోర్ట్ చేస్తారు. వాళ్ళు సపోర్ట్ చేయకుండా సార్ ఫోన్ చేయండి అంటే అయిపోతుంది మొత్తం. గ్రూప్ లో నోడల్ ఆఫీసర్స్ చెప్తాను నేను అలాగే తీసుకోండి ఇన్ఫర్మేషన్. సో అదే నేను గిఫ్ట్ అడుగుతున్నాను మిత్రులారా. ఇప్పుడు నేను మార్నింగ్ నుంచి లైన్స్ లో వాళ్ళు అన్నదానం కార్యక్రమం, పుస్తకాల దానం, ఎగ్జామ్ ప్యాడ్స్ అవన్నీ మార్నింగ్ చేపిస్తున్నారు. మరి ఇక్కడ నైపుణ్య దానం అంటే తర్వాత ఇప్పుడు కరెక్ట్ భోజనం చేసి పాండిచేరి బస్ ఎక్కుతాను నేను. రేపు మార్నింగ్ పాండిచేరిలో ఉంటాను, రేపు నైట్ హైదరాబాద్ లో ఉంటాను, ఎల్లుండి మార్నింగ్ క్రికెట్ బస్కి వస్తాను. ఎవరు బ్యాచ్ బ్యాచ్ వస్తాను. ఓకే ఈవినింగ్ పీజీ హానరింగ్ తెలుసు కదా మీకు ఎంతమంది లైన్స్ ఉన్నారు కదా లైన్స్. యా ఎల్లుండి సాయంత్రం ఈవినింగ్ లైన్స్ భవన్ లో మన జిల్లా గవర్నర్ మనోహర్ రెడ్డి గారికి హానరింగ్ ఉంటుంది. అందరూ రండి రండి. దిస్ ఐ వాంట్ టు సే థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్, థ్యాంక్ యూ సార్. మన గురువు గారికి మాట ఇచ్చినందుకు నెక్స్ట్ 3 months లో 630 స్కూల్స్ కంప్లీట్ చేయడంలో నేను నా వంతు పాత్ర పోషిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈ రోజు అద్భుతమైన నాలెడ్జ్ ఇచ్చిన TGANB వాళ్ళకు మాట నిలబెడతారని ప్రతిజ్ఞ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. సో మనమే కూడా గవర్నమెంట్ స్కూల్ పర్మిషన్ వస్తేనే వెళ్తాను, ఇక్కడికి నన్ను పిలిస్తేనే వెళ్తాను కాకుండా ఎక్కడికి వెళ్ళి మనం దీని గురించి మాట్లాడచ్చు. అంటే ఇప్పుడు కమ్యూనిటీస్ చెప్పారు కదా, కమ్యూనిటీస్ ఎక్కడికి వెళ్ళొచ్చు. మీలో ఇక్కడ చాలా మందికి సంతలు పెడతారు కదా, అక్కడ కూడా మనం ఒక స్టాండింగ్ పెట్టుకొని నుంచొని మాట్లాడచ్చు కావాలంటే, రైట్? సో నేను అనేది ఏంటంటే దీనికి చాలా ఓపిక కావాలి. ఆ ఓపికకి ఫస్ట్ మనం మైండ్ సెట్ రెడీ చేసుకున్నామా, చాలా మాట్లాడాల్సి ఉంటుంది, చాలా సేపు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. మీకు ఒక సెషన్ ఏర్పాటు చేస్తే ఒక గంటలో మాట్లాడేస్తారు. బట్ అలా కాకుండా ఇండివిజువల్ గా మీరు ఫ్యామిలీస్ వరకు తీసుకెళ్లాలంటే చాలా సేపు మాట్లాడాల్సి వస్తుంది. ఆ ఓపికకి సిద్ధమా మీరందరూ? అలాంటప్పుడు మీ కాంటెంట్ ని 15 నిమిషాల నుంచి అరగంట చెప్పాలంటే కూడా ఎలా చెప్పాలి మీరు ప్రిపేర్ చేసుకోవాలి. అరగంట నుంచి గంట సెషన్ లా చెప్పాలంటే కూడా ఎలా చెప్పాలి మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఇండివిజువల్ పర్సన్స్ నలుగురు ఎదురు గుమ్ముగుడుకొని చెప్తుంటే కూడా ఎలా చెప్పాలి. మీ కాంటెంట్ ని ఇన్ని రకాలుగా మనం ఈ పాయింట్ అర్థమైందా? ఐఎమ్ జస్ట్ గోయింగ్ వెరీ క్విక్లీ బికాస్ టైం లేదు కాబట్టి. మళ్ళీ జూమ్ మీటింగ్ పెట్టుకుంటే మన సగం మంది కూడా రావు, అందుకని ఇక్కడే చెప్పేస్తున్నా. సో పాయింట్ బై పాయింట్ చెప్తున్నాను చూడండి, రైట్? సో కాంటెంట్ చేసుకోండి. నెక్స్ట్ మీ దగ్గర ఉన్న గ్యాడ్జెట్, మీ దగ్గర మొబైల్ ఉంటే మొబైల్, ట్యాబ్ ఉంటే ట్యాబ్, దీంట్లో నైస్ ప్రెజెంటేషన్ స్లైడ్ చేస్తూ మనం చెప్పేయగలిగేలాగా ఉండేలాంటి ఒక 10 స్లైడ్స్ తో ఇందాక చెప్పినట్టు టైం బౌండెడ్ గా టైం మార్చుకుంటూ మనం చేయగలిగితే మీకు ఎక్కడెక్కడ అవకాశం దొరికితే అక్కడ చేయవచ్చు. ఇప్పుడు ఇందాక మేడము మనం గేటెడ్ కమ్యూనిటీస్కి వెళ్ళొచ్చు అన్నారు. గేటెడ్ కమ్యూనిటీస్ లో ఒక మేడం కాకుండా ముగ్గురు ఒక టీమ్ గా వెళ్ళొచ్చు. వాళ్ళ దగ్గర వెళ్ళి ఒక టేబుల్ 3 చైర్స్ వేసుకొని కూర్చోవచ్చు. మనం ఈ కాంటెంట్ కి సంబంధించిన కొన్ని చార్ట్స్ కానీ ఇనిషియల్ గా లేదు మనం ఫ్లెక్సీ వేసుకోగలిగితే బెటర్. వేసుకొని కూర్చుంటే పేరెంట్స్ వస్తారంటే వాళ్ళ వాకింగ్ రోజు వారి వాకింగ్ గా లేకపోతే వాళ్ళకి ఆడుకునే ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ కూర్చుంటాం. మనం ఇది పెట్టుకొని వస్తుంటే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకంటే చైల్డ్ సేఫ్టీ గురించి నేను ట్రైనింగ్ చేసేటప్పుడు ఇలా గేటెడ్ కమ్యూనిటీస్ కి వెళ్తామని గ్రూప్స్ లో అవి చెప్తే వాళ్ళ హాల్ కి రండి అంటే హాల్ కి వచ్చే వాళ్ళు 5-6 కూడా ఉంటారు. 150-200 కుటుంబాలు ఉన్న వాటిలో కూడా ఎవరు టైం తీసుకొని ఒక హాల్ కి రారు. కానీ వాళ్ళు తిరిగే చోట మనం ఉండి నిలబడ్డామంటే ఒక 10 నిమిషాలు నిలబడి ఏంటో విషయం కనుక్కుంటారు. ఇంత ఓపిక ఉన్నదా అందరికి? ఇది అర్బన్ మాత్రమే చెప్పాను. రూరల్ లోకి వెళ్తే ఫస్ట్ ఈ సర్టిఫికేట్ తీసుకొని మీరు మీ ఊళ్ళకి వెళ్ళిన వెంటనే ఫస్ట్ మీరు లోకల్ పోలీస్ స్టేషన్ ని మీ గ్రామ పంచాయతీ సంబంధించిన ఎవరెవరు ఉన్నారో వాళ్ళని కలిసి మేము ఇలా ట్రైనింగ్ వెళ్ళొచ్చామంటే మేము రెడీగా ఉన్నాం వీటి గురించి మాట్లాడటానికి అని చెప్పాలి. ఇది రాబోయే 3 రోజుల్లో ఎవరు కంప్లీట్ చేస్తారు? ఇవాళ శుక్రవారం, మండే కల్లా ఈ టాస్క్ కంప్లీట్ అవ్వాలి ఎవరెవరైతే రూరల్ లో ఉన్నారో. నాట్ స్కూల్స్ అని కానీ కాలేజ్ కానీ మనం ఎక్కడ కమ్యూనిటీస్ లో ఉన్నా కూడా అక్కడ స్ప్రెడ్ చేస్తుందంటే ప్రతి ఇంటికి చేరుతుంది. అది మనం మామూలుగా గాసిప్ చేస్తున్న బస్సులలో కూర్చొని ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు, పార్కులలో ఉన్నప్పుడు, వాకింగ్ లో వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు మీరు కంపల్సరీగా ఎక్కడున్నా కూడా ఈ అవేర్నెస్ తెచ్చేది ఉంటే ప్రతి ఒక్క ఇంటికి చేరుతుంది. మనం ఇప్పుడు చూసాము
చాలా మంది అనుకుంటారు రిచ్ పీపుల్ ఇది డ్రగ్స్ యూజ్ చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనకు మిడిల్ క్లాస్ పీపుల్ మీద ఇది ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ యూత్, మన ఇండియా ఎస్పెషల్లీ యూత్ ఎక్కువ మంది ఉన్నారు. ఆల్మోస్ట్ 66% యూత్ ఉన్నారు. కాబట్టి మనం ప్రతి పేరెంట్స్ కానీ, ప్రతి టీచర్స్ కి, ప్రతి లెక్చరర్స్ కి, ప్రతి ఎక్కడ మనం ఉన్నా కూడా అక్కడ చెప్పేది అంటే ఇది ప్రతి ఒక్క ఇంటికి కార్నర్ ఆఫ్ ద న్యూక్లియర్ కార్నర్ ఆఫ్ ద గ్రౌండ్స్ కూడా ఇది మనం మంచి సమాజాన్ని మనం నిలబెట్టచ్చు. ఇలాంటి అవకాశం ఇచ్చిన కంపల్సరీకి అండ్ నార్కెట్ వారికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు ఈ సెషన్ లో నేను నేర్చుకుందంటే ఎస్పీ గారు బాగా చెప్పిన నాకు బాగా నచ్చింది. సో లైఫ్ స్పాయిల్ కన్నా లివింగ్ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా యువత చాలా నష్టపోతున్నారు. సో ముఖ్యంగా మిడిల్ క్లాస్ పీపుల్ చాలా అడిక్ట్ అవుతున్నారు. సో వాళ్ళకున్న డిప్రెషన్స్ కానీ, వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, ఆ డిప్రెషన్స్ నుండి బయటికి రావడానికి అంటే ఇన్స్టెంట్ గా డిప్రెషన్ రిలీఫ్ కోసం ఈ డ్రగ్స్ అడిక్ట్ అవుతున్నారు. సో డ్రగ్స్ అడిక్ట్ అవ్వకుండా మంచి సొసైటీ మనం నిర్మించవచ్చు. థ్యాంక్ యూ సో టాపిక్ లో డ్రగ్స్ అడిక్షన్ అనేటువంటిది ఇంకా స్లోగా ఒక చాప కింద నీరులో వస్తున్నటువంటి విధానం. సో ఆ డ్రగ్ అడిక్షన్ నుంచి ఎలా రిమూవ్ చేయాలి, దాని రీప్లేస్మెంట్ చాలా మంది మనకు కాల్స్ వస్తూ ఉంటాయి యాజ్ ట్రైనర్స్ మీకు సార్ డ్రగ్ అడిక్ట్ అయ్యారు, ఇలా ఉంది సిచ్యువేషన్, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేటువంటి వాటికి రీప్లేస్మెంట్ ఏంటంటే ఆ డ్రగ్ ఇచ్చేటువంటి ఆ మత్తు ఏదైతే ఉందో దానికి రీప్లేస్ గా ఫ్యామిలీతో, ఆ స్పోర్ట్స్ తో, సో రకరకాల మనం ఎలా అడిక్ట్ నుంచి బయట పడవచ్చినటువంటి కొన్ని టిప్స్ చాలా చక్కగా చెప్పారు సార్. సో నిజంగా ఇది ఇప్పటిదాకా ఒక సిటీ కల్చర్ లోనే ఉంది, బట్ అది మెల్లమెల్లగా గ్రామాల లెవెల్ వచ్చి రీసెంట్ గా ఎస్టర్డే రంగారెడ్డి జిల్లాలోనే పక్కన ఉన్నటువంటి మండలంలో లాస్ట్ 3 days రాజకుమార్ రెడ్డి ఒక సార్ అన్నమాట, వాళ్ళ స్కూల్ సెలబ్రేషన్ చాలా అంటే వాళ్ళ పిల్లల ఫోటోస్ చాలా చక్కగా పెడుతూ ఉన్నాడు అనమాట. ఐ మిస్ యూ మై స్టూడెంట్స్ అని చెప్పి. ఎస్టర్డే మళ్ళీ రీసెంట్ ఏం జరిగిందంటే ఆ స్కూల్లో పిల్లలంతా కూడా ఆ వాళ్ళ క్లాస్ రూమ్ ఉన్నటువంటి బెంచెస్ అన్ని నిలగొట్టేసి, ఫ్యాన్ నిలగొట్టేసి, దిస్ ఈజ్ మై గిఫ్ట్ బై మై చిల్డ్రన్ అని చెప్పి మళ్ళీ బాధపడుతూ, అంటే 2 ఇన్సిడెంట్స్ తను ఎంతో ప్రేమించాడు ఆ పిల్లల్ని అదే స్థాయిలో హర్ట్ అయ్యాడు. నేను నైటే సాల్తో డిస్కస్ అంటే ఇలాంటి బిహేవియరల్ చేంజెస్ ఒక డ్రగ్ అడిక్ట్ ఈ లిక్కర్ వీటి ద్వారా చాలా అవుతుంది. సో ఆ బానిసలు అవుతున్నటువంటి యువతని కాపాడే బాధ్యత గంబాసారి ఎప్పటి నుంచి చెప్తున్నారు, దానికి ఒక దిక్సూచి లాగా ఈ రోజు మనకి దొరికింది అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అనిపించిందండి. ఎందుకంటే మన చుట్టూ చాలా మంది డ్రగ్స్ అడిక్ట్ అవుతున్నారు అనేది ఇప్పుడు చాలా అద్భుతంగా తెలుసుకోవడం జరిగింది. డ్రగ్స్ అనేది కేవలం ఒక మిల్లీగ్రామ్ ద్వారా కొన్ని వేల లీటర్స్ ని తయారవుతుందని నిజంగా నమ్మలేని పరిస్థితి. ప్రతి ఒక్కరిని కూడా అవేర్నెస్ కలిగించే విధంగా మనం ప్రయత్నిద్దాం. భారతదేశం అంటే మనందరికీ అభిమానం. అభిమానాన్ని ఎవరిని కూడా డ్రగ్ ఎడిక్ట్ కాకుండా ప్రతి ఒక్కరిని సమాజంలో మనకి అవేర్నెస్ ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరిని కాపాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కేసుల ద్వారా భయపెట్టడం ద్వారా ఈ యొక్క యాంటీ డ్రగ్స్ ని నివారించలేము. వాళ్ళలో ఆలోచన కల్పించడం ద్వారా, అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారా దీన్ని చేయగలుగుతామని ఆలోచన క్రియేట్ అయింది. కాబట్టి ఈ సూచన చేస్తున్నాను. అండ్ ఈ సెషన్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. క్లుప్తంగా చెప్పాలంటే అసలు ఈ ప్రాబ్లమ్ ఇది ఒక ఇంత డేంజరస్ ప్రాబ్లం అని ఈ రోజు వచ్చిన తర్వాత చాలా మంది రియలైజ్ అయ్యాం. ఇది ప్రాబ్లం అని తెలుసు కానీ ఇంత డేంజరస్ ప్రాబ్లం, ఇంత చాపగిన నిర్ణయంలా ఉందన్న విషయం తెలియదు. అది పాయింట్ నెంబర్ 1. 2, ఎలా అడిక్ట్ అవుతున్నారు, ఏజ్ గ్రూప్స్ తెలియడం, ఇది చాలా న్యూ పాయింట్ మనకి. అండ్ సార్ వాళ్ళు ఇచ్చిన సెషన్ వల్ల ఆల్రెడీ ఓపెనింగ్ ఎలా చేయొచ్చు ఒక సెషన్, ఏమేమి విషయాలు చెప్పొచ్చు అనేది గ్యారంటీగా క్లారిటీ వచ్చింది. మరిన్ని విషయాలు మన పిపిటీస్ ద్వారా మనం ఇంకా షేర్ చేసుకోవచ్చు. ఈ 3 విషయాలు అయితే మాత్రం నాకు చాలా బాగా అర్థమైంది. అండ్ ద ఫోటో బిఫోర్ డ్రగ్స్ అండ్ ఆఫ్టర్ డ్రగ్స్, ఆ ఫోటో మాత్రం దట్ వాజ్ రియలీ fuse out by a photo adi. I think we have got enough inputs and we got new mission now. Impact International we got new mission. We have to work on it and we will work on it. Thank you.